అలా చెప్పండి, రీసెంట్గా మాలలు పెట్టిన ఒక ప్రెస్ మీట్ కావచ్చు, దీని గురించి ఏమంటుంది? ఎస్సీ వర్గీకరణ అమలు కోసం మందకృష్ణ మాది గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా పోరాడుతున్న విషయం మీకు తెలిసిందే. అయితే ఈ మధ్య ఆగస్టు 1వ తారీఖు రోజు సుప్రీంకోర్టు 7 సభ్యుల రాజ్యాంగ విస్తృత ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి ఓర్చుకోలేని మాలలు ఎట్లాగో మేము 30 సంవత్సరాలు ఎస్సీలో ఉన్నటువంటి మిగతా 58 కులాల రిజర్వేషన్లు అంతా మేమే అనుభవించినాం కాబట్టి ఇప్పుడు ఎక్కడ మేము దోపిడీ ఇన్ని రోజులు దోచుకున్నాం, ఇప్పుడు దోచుకుంటానికి ఏముండదు. సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తా అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చి ఏవేవైతే నోటిఫికేషన్లు ఇచ్చిందో ఆ నోటిఫికేషన్లలో కూడా నేను వర్గీకరణ అమలు చేస్తాను తీర్పు ఇవ్వడం వల్ల ఓర్చుకోలేని మాలలు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఉన్నటువంటి విమలక్క కావచ్చు, పృథ్వీరాజ్ యాదవ్ కావచ్చు, తెలంగాణ విఠల్ కావచ్చు, కోదండరామ్ కావచ్చు, రేలారె గంగ కావచ్చు, దరు అంజన కావచ్చు, ఇట్లా కవులు, గాయకులు, ప్రజాస్వామికవాదులు, జర్నలిస్టులు, మేధావులు ఎవరైతున్నారో వాళ్ళ మీద వాళ్ళు లేనిపోని ఆరోపణలు చేసి వ్యక్తిగతంగా తిట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఇది మొన్న చూసినాం మనం, అంటే ఈ సాంస్కృతిక శాఖ సంబంధించి సో ఎవరైతే కళాకారులు ఉంటే వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం, దాన్ని మందకృష్ణ మాది గారు కూడా ఖండించారు. సో దీనిపైన కూడా మాలలు మాట్లాడారు, అంటే ఎట్లా ఏ విధంగా ఖండిస్తారని చెప్పేసి. సో దాని గురించి ఇప్పుడు సాంస్కృతిక సారథి నోటీసులు ఇవ్వడం అంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్లో ఇదే సాంస్కృతిక సారథి ఎంప్లాయీస్ టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలలో కూడా పాటలు పాడారు. మరి కేసీఆర్ ఎలాంటి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోలేదు కదా. అట్లనే ఈరోజు ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి సభలకు కూడా ఈ సారథి కళాకారులు పోయి ఏమంటారు డ్యాన్సులు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాళ్ళ యొక్క భావాన్ని ప్రజలకు వ్యక్తం చేసి చైతన్యం చేస్తున్నారు. అట్లని వాళ్ళు గవర్నమెంట్లో ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారని ఎక్కడ కూడా నోటీస్ ఇవ్వలేదు కదా. ఈరోజు మందకృష్ణ మాది గారు వర్గీకరణ సాధన కోసం అంతిమ పోరాటంగా మాదిగ జాతి సాంస్కృతిక ఆయుధమైనటువంటి డప్పుని 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమాన్ని తీసుకోవడం వల్ల ఓర్చుకోలేని ఈరోజు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలం. ఆయన కాదు, ఇలా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క మొదటి నుంచి వర్గీకరణకు వ్యతిరేకం కాబట్టి ఆయన కావచ్చు, ఈరోజు గద్దర్ కూతురు వెన్నెల గారు కావచ్చు, సాంస్కృతిక సారథి చైర్మన్గా ఉన్నారు. వాళ్ళిద్దరు ఈరోజు ఆమె సాంస్కృతిక సారథి చైర్మన్గా ఉన్నది, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి కుట్ర బుద్ధితోని ఈరోజు నోటీసులు ఇవ్వడానికి మేము తప్పుపడుతున్నాం. అంటే దీనికి సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కూడా, అంటే మీరు మాలల్ని దూషిస్తున్నారు, మన ప్రెస్ మీట్లు పెట్టి కూడా సారథికి సంబంధించిన వాళ్ళని కూడా సో మాల సామాజిక వర్గం వాళ్ళ వల్లనే నోటీసులు వచ్చినాయి కూడా అంటారు. సో తప్పు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ భావాన్ని వ్యక్తం చేసే అధికారం ఉన్నది. సాంస్కృతిక సారథిలో పనిచేసే వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులను వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎక్కడ కూడా మాదిగ జాతికి జరుగుతున్న అన్యాయం మీదనే పాటలు రాసి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు తప్ప మాలల్ని తిట్టిన సందర్భాలు లేవు. కాకపోతే ఇప్పుడు ఎవ్వరు మేధావులు వర్గీకరణకు అనుకూలంగా వాళ్ళని తిడుతున్నారు, జర్నలిస్టులు ఆ వర్గీకరణకు అనుకూలంగా వాళ్ళు తిడుతున్నారు. అట్లనే నీకు ప్రజాస్వామికవాదులు కావచ్చు, ప్రజా ఉద్యమకారులు పృథ్వీరాజ్ యాదవ్ కావచ్చు, విమలక్క కావచ్చు, వీళ్ళందరూ వర్గీకరణకు మొదటి నుంచి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళకి మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి ఇప్పుడు కళాకారుల మీద కక్ష కట్టి మాదిగల 1000 గొంతులు 1,00,000 డబ్బుల కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడంలో భాగంగానే వాళ్ళు నోటీసులు జారీ చేయడం జరిగింది. లేనిపోయిన ఆరోపణలు చేస్తారు. అట్లా అంటే వర్గీకరణ ఎలాగైనా చేస్తారు, కానీ ఈ బల ప్రదర్శన ఎందుకు అని చెప్పేసి కూడా ఒక వైపు నడుస్తుంది. ఇంకోటి ఈ 1000 గొంతులు 1,00,000 డబ్బులను మీరు ఏర్పాటు చేస్తే ఫిబ్రవరి 2వ తారీఖున కూడా వాళ్ళు కోవతులు ర్యాలీ అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు మాలా సామాజిక. ఈరోజు మందకృష్ణ మాది గారి నాయకత్వంలో 1000 గొంతులు 1,00,000 డబ్బుల కార్యక్రమం అనేది బల ప్రదర్శన కాదు. అది మందకృష్ణ మాది గారు 30 సంవత్సరాలుగా చెయ్యని ఉద్యమం అంటూ లేదు. అది ప్రపంచానికి అంతా తెలుసు. ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, ఢిల్లీలో నెలల తరబడి దీక్షలు చేసినాం, బహిరంగ సభలు పెట్టినాం, లక్షలాది మంది తరలించినాం. కానీ ఆఖరిగా ఈరోజు ఇన్ని బహిరంగ సభలు పెట్టినా 30 సంవత్సరాలుగా మాకు న్యాయం జరగట్లేదు. కాబట్టి ఈ 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మా సాంస్కృతిక ఆయన డప్పుని ఒక డప్పును తీసుకొని ఈరోజు హైదరాబాద్ నడి ఒడ్డున ట్యాంక్ బండ్ మీద ప్రపంచానికి విడపడే విధంగా ఒక భారీ ప్రదర్శన చేయబోతుంది తప్ప ఎట్టి పరిస్థితుల బల ప్రదర్శన కాదు. బల ప్రదర్శనలు చేయడంలో కృష్ణమాదిగా మించిన వాళ్ళే లేరు. అది చరిత్ర సాక్ష్యం చెప్తుంది. కాబట్టి మేము వాళ్ళ మీద బల ప్రదర్శనకు పోవట్లేం. మీరు ఇంతకుముందు కొవ్వొత్తుల ర్యాలీ అన్నారు, అది కొవ్వొత్తుల ర్యాలీ కాదు. మేము 1,00,000 మంది 1000 గొంతులం అని మేమంటే వాళ్ళు ఏమంటారు, 1,00,000 మంది 1,00,000 కర్రలు తీసుకొని రావాలి, సమాజం మీద దాడి చేయాలని వాళ్ళు అంటారు. కాబట్టి సమాజం ఎక్కడ కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. సమాజంలో వాళ్ళకి మద్దతు లేదు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి ఎస్సీ వర్గీకరణకు మందకృష్ణ మాది గారికి సమాజంలో మద్దతు ఉన్నది.